ప్రతిదిన పరలోకమన్న అక్టోబర్ 16. ఆయన తుఫాన్ను ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను. కీర్తన 107:29. మనము మానవ భావోద్రేకములు, ఆటంకములు మొదలగు ఆక్రోశమైన మూలకాల నడుమ ప్రభువు పక్షమున ప్రాతినిధ్యము వహించుచున్నాం. అప్పుడప్పుడు ప్రయాణములో మన హృదయమును భయపడును. అయితే మనతో పాటు ఓడలో ప్రభు ఉన్నాడని విశ్వాసముతో చూడగలిగినప్పుడు మరియు ఆయన అంగీకరించే సమయంలో ఆయన మహాశక్తి యొక్క తలంపును లోకమునకు తెలియచెప్పబోవు సమాధానపు మార్గము గూర్చి గ్రహించినప్పుడు ఆ భయము పోవును. ఒకవేళ తుఫానులు, గాలులు చాలా భయంకరంగా ఉన్న సమయంలో అనేక మంది భయంతోనూ వణుకుతోనూ మొర్రపెట్టినప్పటికీ అది మనల్ని ఆశ్చర్యపరచకూడదు. మనము మన విశ్వాస కొరత వలన ఓడిపోకుండునట్లు ప్రస్తుత కాలమందలి విలువైన అనుభవముల ద్వారా విశ్వాసమును వృద్ధి చేసుకొనుటకు నేర్చుకోవాలి. కావున చీకటి సమయంలో కూడా మనలను ఎంతగానో ప్రేమించి తన అమూల్యమైన రక్తమునిచ్చి కొనిన ఆయనతో సంతోషించి వాటితో మోషే కీర్తనయు మరియు గొర్రెపిల్ల కీర్తనలు కూడా పాడగల సామర్థ్యము ఉండవలెను. కీర్తన 46:1-7. రీప్రింట్ నంబర్ 3325. అందరికీ స్వాగతం. ఈరోజు మనం డైలీ హెవెన్లీ మన్నాలో అక్టోబర్ 16వ తేదీ భాగాన్ని లోతుగా పరిశీలిద్దాం. దీనికి ముఖ్య ఆధారం కీర్తనలు 107:29లోని మాట, అదే ఆయన తుఫానును ప్రశాంతపరుస్తాడు. అవును. ఈ మూలం మానవ ఉద్రేకాలు, వ్యతిరేకతలు, అంటే ఈ రేజింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ హ్యూమన్ ప్యాషన్స్, ఆపోజిషన్స్, వీటిని ఒక భయంకరమైన తుఫానుతో పోలుస్తోంది కదా. నిజమే. మరీ ముఖ్యంగా ప్రభువు పనిచేసేవాళ్లు ఎదుర్కొనే సవాళ్ల గురించి మాట్లాడుతోంది. ఇలాంటి కష్ట సమయాల్లో మరి విశ్వాసాన్ని ఎలా నిలబెట్టుకోవాలి అన్నదే ఇక్కడ ప్రశ్న. అవును, ఆ తుఫాన్ రూపకం చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే అది కేవలం బయట ప్రపంచంలో జరిగే సంఘర్షణలు, వ్యతిరేకతలు మాత్రమే కాదు. అవునా? అవును, మన లోపల జరిగే పోరాటాలు, భయాలు, సందేహాలు, వాటికి కూడా ప్రతీకగా నిలుస్తుంది. అయితే మూలం నొక్కి చెప్పేదేంటంటే ఈ తుఫాన్ మధ్యలో కూడా విశ్వాసం ఉంటే చాలు. ప్రభువు మనతో పడవలో ఉన్నాడు అనే ఒక నిశ్చయత, అది మనకు దొరుకుతుంది. ఆ నమ్మకం, శక్తి, ఆ ప్రశాంతత కావాలని కోరడమా? విశ్వాసమంటే అదేనా ఇక్కడ? ఖచ్చితంగా అవును. మూలం దృష్టి వెంటనే సమస్య తీరిపోవటం మీద లేదు, దానికన్నా విశ్వాసంతో సహనంగా ఉండడం మీద ఉంది. తుఫాను ఎంత బలంగా ఉన్నా మనతో ఒక గొప్ప శక్తి ఉందని నమ్మడం. అది ఒక రకమైన పరిపక్వతలాగా అనిపిస్తోంది. అవును, ఎందుకంటే జీవితంలో అన్ని తుఫానులు మనం కోరుకున్నప్పుడే ఆగవు గదా. నిజమే. కాని వాటి మధ్యలో స్థిరంగా ఉండటం నేర్చుకోవచ్చు. అంతిమంగా దేవుడు తన టైంలో తన శక్తితో లోకానికి శాంతినిస్తాడని, స్పీక్ పీస్ టు ద వరల్డ్ అని నమ్మాలి. ఆ నమ్మకమే మనకు లంగరలాంటిది ఆ కల్లోలంలో. సరే, ఈ సహనం, నమ్మకం గురించి చెబుతూనే మూలం ఇంకొక హెచ్చరిక కూడా చేస్తున్నట్టుంది గదా, ఏదో చీకటి గడియా అని. అవును, అది ముఖ్యమైన పాయింట్. ప్రస్తుతం ఉన్న తుఫానులను తట్టుకోవడం గురించి చెబుతూనే భవిష్యత్తులో ఇంకా పెద్ద పరీక్ష రావచ్చు అని హెచ్చరిస్తోంది. ఒక చీకటి గడియ, డార్క్ అవర్. ఆ సమయంలో భయంకరమైన గాలుల వల్ల చాలామంది భయంతో వణికిపోతారని cry out in fear and trembling కూడా చెబుతుంది. అమ్మో, ఇది కేవలం భౌతికమైన తుఫాను కాకపోవచ్చు, బహుశా విశ్వాసాన్ని చాలా తీవ్రంగా పరీక్షించే సమయం కావచ్చది. అయితే మరి దీనికెలా సిద్ధపడాలి? అదే, దానికి సమాధానం కూడా మూలంలోనే ఉంది. చాలా ప్రాక్టికల్గా చెప్పారు. ఏమిటది? భవిష్యత్తులో వచ్చే ఆ పెద్ద తుఫానుకి సిద్ధపడాలంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలోని అమూల్యమైన అనుభవాల నుండి నేర్చుకోవాలట. అంటే ఇప్పటి అనుభవాలా? అవును, అంటే ఈ రోజు మనం ఎదుర్కొనే చిన్న చిన్న సవాళ్లు, పరీక్షలు, వాటిలో మనం చూపించే విశ్వాసం, దేవుడి సహాయం ఎలా పొందుతున్నాం, ఇవన్నీ రేపటి ఆ పెద్ద తుఫానును ఎదుర్కోవడానికి మనల్ని బలపరుస్తాయన్నమాట. ఓ, అలాగా. ఈ అనుభవాలు ఊరికే జ్ఞాపకాలు కాదు, అవి మన విశ్వాసానికి నిదర్శనాలు. దేవుడు ఎంత నమ్మదగినవాడో అవి మనకు చూపిస్తాయి. అంటే ఈరోజు విజయాలు, పాఠాలు భవిష్యత్తు స్థైర్యానికి పెట్టుబడిలాంటివా? ఖచ్చితంగా, సరిగ్గా చెప్పారు. అలా సిద్ధపడితే
ఆ చీకటి గడియలో కూడా మన విశ్వాసం తగ్గదని మూలం భరోసా ఇస్తోంది. అప్పుడు భయం బదులు మనల్ని ప్రేమించి మనల్ని కొన్నవానిలో ఆనందించగలమని సింగ్ అండ్ టు రిజాయిస్ ఇన్ హిమ్ హూ లవ్డ్ అస్ అండ్ బాట్ అస్ అంటారు కదా. అవును. అంతేకాదు, కష్టాల తర్వాత వచ్చే విజయాన్ని సూచించే మోషే మరియు గొర్రెపిల్ల పాట పాడగలమని కూడా చెప్తుంది. ఆ పాట అంటే విడుదల తర్వాతొచ్చే ఆనందం కీర్తన కదా. అవును, బానిసత్వం నుండి విడుదలయ్యాక పాడిన గొప్ప విజయగీతమది. కష్టాల తర్వాత వచ్చే శాంతికి, విడుదలకి అది చిహ్నం. కాబట్టి మొత్తం మీద చూస్తే ఈ మూలం మనకు చెప్పేది ఏంటంటే, బయట ఎంత గందరగోళంగా ఉన్నా మన లోపల శాంతి, విశ్వాసం కాపాడుకోవడం ముఖ్యం. నిజమే. అంతేకాదు, ఈరోజు మనం నేర్చుకునే పాఠాలు, పొందే అనుభవాలు అవి చిన్నవైనా సరే భవిష్యత్తులో వచ్చే పెద్ద సవాళ్లకు మనల్ని సిద్ధం చేస్తాయని నమ్మాలి. అవును, దీన్ని ఇంకాస్త పెద్ద చిత్రంలో చూస్తే ఇది విశ్వాసం ద్వారా కష్టాలను తట్టుకునే ఒక విధానాన్ని మనకు చూపిస్తోంది. ఇది మనల్ని ఆలోచింపజేస్తోంది. ఈరోజు మనం ఎదుర్కొనే ఈ చిన్న చిన్న సవాళ్లను అధిగమించడం ద్వారా రేపు ఊహించని పెద్ద తుఫానులను ఎదుర్కోవడానికి ఎలాంటి మానసిక, ఆత్మీయ బలాన్ని మనం పెంచుకోవచ్చు. మంచి ప్రశ్న. మన నమ్మకాలతో సంబంధం లేకుండా కూడా ఈ నేటి అమూల్యమైన అనుభవాలు అనేవాటిని రేపటి స్థైర్యానికి పునాదిగా ఎలా మార్చుకోవచ్చు? ప్రతి అనుభవాన్ని, అది కష్టమైనా సుఖమైనా, మనల్ని మనం బలపరుచుకోవడానికి ఒక అవకాశంగా చూడగలమా? అది మనం ఆలోచించాలి.